హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్‌ని, ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో వస్తున్న డెవలప్‌మెంట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రీసెంట్‌గా ఎఫ్‌సీడీఏ బిల్డింగ్‌కి శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాంతంలో ఉంటుంది ఈ బిల్డింగు. మీరిక్కడ గమనిస్తే అమెజాన్ డేటా సెంటర్, స్కిల్ యూనివర్సిటీ, ఇక్కడ పవర్ గ్రిడ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. కొత్తూరు దగ్గర నుంచి మీర్ఖాన్‌పేట వరకు 200 ఫీట్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. మీరిక్కడ చూడొచ్చు ఇవి. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అనంటే రావిర్యాల నుంచి అమంగల్ వరకు వెళ్ళే రేడియల్ రోడ్డుకు సంబంధించిన పనుల కోసం కూడా శంకుస్థాపన జరిగింది. ఇక్కడ మీరు రావిర్యాల చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ కొంగర కలాన్ ఈ పరిసర ప్రాంతాల నుంచి వస్తూ స్కిల్ యూనివర్సిటీ మీదుగా ఇట్లా వస్తూ అమంగల్ పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్నే రతన్ టాటా రోడ్ అని కూడా అంటారు. ఈ రోడ్డుకు సంబంధించిన పనుల కోసం కూడా శంకుస్థాపన జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఈ రోడ్డుకి లెఫ్ట్ రైట్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి శ్రీశైలం హైవే, ఇటు వచ్చేసి సాగర్ హైవే ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అనంటే ఈ ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచే మచిలీపట్నం వరకు 12 లైన్ల గ్రీన్ఫీల్డ్ రోడ్ని నిర్మించబోతున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడ మీరు చూడొచ్చు మచిలీపట్నం వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. అంటే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నంకి వెళ్తుంది. ఈ రోడ్డు వల్ల డిస్టెన్స్ తగ్గుతుంది. స్పీడ్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ ప్రాంతాలని. ఇది కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఇంకా ఈ ఫ్యూచర్ సిటీకి పరిసర ప్రాంతాల్లో ఉన్న డెవలప్మెంట్స్ గురించి చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్న రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. ఈ రోడ్డు వల్ల అమంగళ పరిసర ప్రాంతాల్లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ సాగర్ హైవే పరిసర ప్రాంతాల్లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. అంటే ఫ్యూచర్ సిటీ బ్యాక్ సైడ్నే ఈ రోడ్డు అనేది ఉంటుంది. రీజనల్ రింగ్ రైలు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి పక్కనే ఉంటుంది. దీనిని కూడా మనం ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో వస్తున్న డెవలప్మెంట్స్లో భాగంగా చూడొచ్చు. ఇవండి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్న ఇంపార్టెంట్ న్యూస్ అండ్ డెవలప్మెంట్స్ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉండేవి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ ఏరియాలో ఏమైనా కొత్త వెంచర్స్ వస్తున్నా కూడా నేను వాటిని కూడా అప్డేట్ చేస్తాను. మీరు ఎవరైనా ఇక్కడ ప్లాట్ తీసుకుందాం అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.